ఛానల్. సో ఈరోజు వ్లాగ్లో మీ అందరికీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా బేబీ జెండర్ గురించి మీ అందరితో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో యూజువల్లీ ఇక్కడ యూఎస్లో అయితే మనకి జెండర్ అనేది ముందే చెప్తారు కదా. సో అలానే మేము కూడా జెండర్ అయితే తెలుసుకున్నాము. సో నార్మల్గా అయితే నాకైతే ఇష్టం లేదు జెండర్ తెలుసుకోవడము, కానీ బాను అయితే జెండర్ తెలుసుకుందాము అని అన్నారు. ఫస్ట్ టైం కూడా కన్నయ్య అప్పుడు జెండర్ రివ్యూలు వద్దనుకున్నాను. అప్పుడు కూడా బాను లేదు తెలుసుకుందాము, తెలుసుకుంటే ముందే బేబీకి నేమ్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలా అంటే డెలివరీ తర్వాత 3 days ఉంటాం కదా, ఆ 3 days లోపలే మనకి బర్త్ సర్టిఫికేట్ అని ఇస్తారు. సో బర్త్ సర్టిఫికేట్లో మనం నేమ్ అనేది అయితే చెప్తే వాళ్ళు నేమ్ మొత్తం ఫిల్ చేసి బర్త్ సర్టిఫికేట్ అయితే మనకైతే అప్లై చేస్తారు. సో అలానే SSN అని కూడా ఉంటుంది, అది కూడా మనకి హాస్పిటల్లోనే ఇస్తారు. దానికైతే మనకి ఖచ్చితంగా నేమ్ అయితే పెట్టాలి. సో ఏదో ఒక నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకని బేబీ జెండర్ తెలుసుకుంటే ముందే మనకి ప్రిపేర్ అయి ఉంటాము. అలానే ఈ నేమ్ కూడా మనకి పెట్టవచ్చు అనుకుంటాము. ఇండియాలో అయితే చెప్పరు కాబట్టి ఎవరు తెలుసుకోరు. అలానే డాక్టర్లు అడిగిన కూడా డాక్టర్ చెప్పరు. ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కాబట్టి ఎందుకు వద్దంటావు, తెలుసుకుందామని బాను అన్నాడు. ఇంకా నేను కూడా ఇంకా సరేలే ఎలాగో తెలుసుకుందాం అనేసి నేను కూడా సరే అన్నాను. 4th month అప్పుడు మనకి జెనెటికల్ టెస్ట్ అని ఒక టెస్ట్ అయితే చేస్తారు. ఆ టెస్ట్లో మనకి బేబీ జెండర్ అనేది అందులో మనకి తెలుస్తుంది. సో ఆ జెనెటికల్ టెస్ట్ మనకి జెనెటిక్స్ వల్ల ఏదైనా బేబీకి అబ్నార్మాలిటీ ఉంటే అందులో అయితే తెలుస్తుంది. అందులో నాకు తెలిసినట్టు బేబీ స్కిన్ ఏదో కట్ చేసి దాంతోపాటు టెస్ట్ అయితే చేస్తారు. అదైతే మేమైతే వద్దనుకున్నాము, కన్నయ్య అప్పుడు కూడా వద్దనుకున్నాము, ఇప్పుడు కూడా వద్దు అని అనుకున్నాము. అందుకని మాకు 4th monthలో అయితే తెలియలేదు. సో 5th month స్కాన్, అదే టిఫా స్కాన్ అని చెప్పాను కదా. సో 5th month స్కాన్ అప్పుడు మనకి జెండర్ అనేది వాళ్ళు స్కాన్ చేసినప్పుడు అందులో అయితే చెప్తారు. సో 5th month స్కాన్లో మనము జెండర్ అయితే తెలుసుకుందామని అనుకున్నాము. అది మనం వాళ్ళకి డాక్టర్స్కి అయితే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము స్కాన్లోనే బేబీ జెండర్ అనేది వాళ్ళు మనకి చెప్పొచ్చు. మనం ఎన్వలప్ ద్వారా బేబీ జెండర్ అనేది తీసుకోవచ్చు. ఎన్వలప్లో ఎలా అంటే వాళ్ళు ఒక పేపర్ పైన బాయ్ ఆర్ గర్ల్ అని రాసుంటారు. అందులో మనకి బాయ్ అయితే బాయ్కి సర్కిల్ చేసి ఉంటారు, గర్ల్ అయితే గర్ల్కి సర్కిల్ చేసి ఉంటారు. సో అలా సర్కిల్ చేసి ఆ ఎన్వలప్లో పెట్టి మనకైతే ఇస్తారు. మనము ఆ ఎన్వలప్ని మనమే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చి జెండర్ రివీల్ పార్టీ లాగా చేయించుకోవచ్చు. సో మేమైతే ఎన్వలప్లో తీసుకుందాం అనుకున్నాము. సో వాళ్ళకైతే చెప్పాము ఎన్వలప్లో కావాలి మాకు జెండర్ అనేసి. సో వాళ్ళు కూడా స్కానింగ్ అప్పుడు మనకి ఐస్ క్లోజ్ చేసుకోమన్నారు. అప్పుడు ఐస్ క్లోజ్ చేసుకున్నాము. ఇంకా స్కానింగ్ అంతా అయిపోయాక మాకైతే ఎన్వలప్లో అయితే ఇచ్చారు. సో ఆ ఎన్వలప్ తీసుకొని మేము ఇంటికైతే వచ్చాము. ఆ ఎన్వలప్ తీసుకున్న నుంచి భానుకి దాని లోపల ఏముంది చూడాలని ఎగ్జైట్గా ఉన్నాడు. సో నేనుండి లేదు ఓపెన్ చేయొద్దు అన్నాను. అది ఉన్న నుంచి మన దగ్గర ఉంటే అది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని అనిపిస్తుంది. సో ఇంకా అది ఇంటికి తీసుకొచ్చాక ఆ ఎన్వలప్ దేవుడి దగ్గర పెట్టేసి మేమైతే అప్పుడు మళ్ళీ ఏం చేద్దాం ఏంటి అని ప్లాన్ అయితే చేద్దామని అనుకున్నాము. సో ఇంటికి వచ్చాక దేవుడి దగ్గర పెట్టాక అప్పుడైతే అనుకున్నాము. సో చెప్పాను కదా 5th monthలో ఇంకా కన్నయ్య ఉన్నాడు, అలానే నా హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లేదు. హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కువ మంది పిలిచి జెండర్ రివీల్ వద్దు అని అనుకున్నాము. బాను అయితే అసలుకి ఓపెన్ చేసేద్దాం మనమే, ఎవరిని పిలిచేదొద్దు అని అన్నాడు. కానీ లాస్ట్ టైము కన్నయ్య అప్పుడైతే మేము అప్పుడు కూడా జెండర్ తెలుసు కానీ ఎవరికి చెప్పలేదు. ఆ ఎన్వలప్ని బీచ్కి తీసుకెళ్ళి బీచ్లోనే మేము ఇద్దరమే ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసుకుని అక్కడే చూసుకుని అక్కడే మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము కన్నయ్య అప్పుడు. కానీ ఇప్పుడు కూడా అలానే చేద్దాం అన్నాడు, కానీ నేనైతే ఈసారి ఒప్పుకోలేదు. లేదు అట్లీస్ట్ కొద్దిగా ఏదో చిన్నగానే చేసుకుంటే మనకి రేపు చూసుకోవడానికి వీడియోలో అలా మన ఎక్స్ప్రెషన్స్, మనం ఫీలింగ్ ఏంటి అని తెలుస్తుంది కదా అనేసి నేను వేరే వాళ్ళ ద్వారా చెప్పించుకుందాము అని అనుకున్నాను. ఇంకా మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అయితే ఉన్నారు, మాకు చాలా క్లోజ్ ఉంటాము. సో వాళ్ళకైతే ఇచ్చి వాళ్ళ ద్వారా అయితే జెండర్ రివీల్ చేయించుకుందామని అనుకున్నాను నేను. సో అలానే వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా సరే అన్నాను. ఇంకా ఈవినింగ్ మేము ఆ ఎన్వలప్ తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇచ్చాము, వాళ్ళకి ఇచ్చి చెప్పాము. సో ఎవరినైతే ఇన్వైట్ చేయట్లేదు, ఓన్లీ మేము. సో మీరు జెండర్ రివీల్ చేయండి, పెద్దగా అయితే వద్దు, జస్ట్ ఆ బేబీని రివీల్ చేసేటప్పుడు ఏదైనా చిన్నగా రివీల్ చేసుకుందాం, జస్ట్ ఏదైనా ఒక ప్లాన్ పెట్టుకొని దాని ద్వారా మనం రివీల్ చేసుకుందామని చెప్పాను. సో వాళ్ళు కూడా నా ఆప్షన్స్ అయితే అడిగారు, నీకు ఎలా రివీల్ చేయాలనుకుంటున్నావు ఏంటి అనేసి. నాకు తెలిసిన కొన్ని 2-3 ఐడియాస్ అయితే ఇచ్చాను. ఈరోజు అయితే మేము మీకు ఇస్తున్నాము, రేపు బీచ్కి వెళ్తున్నాము. బీచ్కి వెళ్ళి వచ్చాక సండే అయితే మేము ఫ్రైడే అయితే ఎన్వలప్ తీసుకున్నాము. సో సండే అయితే మనము జెండర్ రివీల్ పెట్టుకుందాం అని చెప్పాము. సో క్విక్గా మళ్ళీ
భాను అయితే ఎగ్జైట్గా ఉన్నాడు తెలుసుకోవాలనేసి. సో సరే అనేసి ఇంకా ఎక్కువ మందిని కూడా పిలవట్లేదు కదా, ఎక్కువ ప్లాన్ చేసుకోవడానికి టైం కావాలి అనుకోవడానికి. సో సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి వన్ అయితే సరిపోతుంది అనేసి అనుకుని వాళ్ళకైతే చెప్పాము. సండే అలా ప్లాన్ చేసుకుందామని చెప్తే ఇంకా వాళ్ళు కూడా సరే అన్నారు. ఇంకా అయితే 2 days తర్వాత వాళ్ళైతే జెండర్ రివీల్ చేస్తామని చెప్పారు. వాళ్ళకైతే ఇచ్చేసి మేమైతే వచ్చాము. ఇంకా సండే వాళ్ళు వస్తారు కదా, సండే వాళ్ళు వచ్చినప్పుడు జెండర్ రివీల్ ఎలా చేస్తారు ఏంటి అనేసి మీ అందరు కూడా చూసేయండి. సో మా బేబీ జెండర్ ఏంటి అని మీరు కూడా గెస్ చేయండి. గెస్ చేసి అలాగే ఏంటి మాతో పాటు మా ఎగ్జైట్మెంట్ కూడా మీరు కూడా చూసేయండి. అమ్మ అమ్మ అక్కడ ఇక్కడ Very good job. Now you're laughing. You want baby? Girl or boy? Shall we? You want me to spread it a little bit? Yeah. So that you'll get nice clean view of. On a count of 1 to 3. 1, 2. Give her a hug. Anu, give her a hug. It's a girl! Yay! Congratulations! Show us the board. Congratulations, Shravs. Thank you. It's a girl. Soumit, you want a sister? Sister, huh? Baby sister. Yay! చెల్లి నాన్న చెల్లిస్తుంది నీకు. Oh my god, my wish came true. My better. God, this is a special moment. Thank you very much for making it super special. Thank you so much. I told you, right? My manifestation. Chelli. He loved Chilli. the beach Yeah. vibe, like Yeah. a proper. చూసారు కదా మా బేబీ జెండర్ రివీల్. సో చాలా హ్యాపీ నేనైతే. నాకైతే గర్ల్ కావాలని చాలా ఇష్టం. సో కన్నయ్య అప్పుడు కూడా గర్ల్ కావాలని అనుకున్నాను, కానీ కన్నయ్య పుట్టాడు. సో ఇప్పుడు కూడా గర్ల్ కావాలని చాలా అయితే అనుకున్నాను, కానీ ఫైనల్లీ ఇట్స్ ఎ గర్ల్. సో చాలా హ్యాపీ నాకు. సో చూసారా నా ఎగ్జైట్మెంట్ కూడా. సో అనుకోకుండా చాలా ఎగ్జైట్ అయిపోయి చాలా ఎమోషనల్ అయిపోయాను. భాను కూడా ఎమోషనల్ అయ్యిండు, కానీ ఇందులో కనిపించట్లేదు, కంట్రోల్ చేసుకుంటున్నాడు తన టీయర్స్. తనకి గర్ల్ కావాలని ఉన్నది, నాకు కూడా గర్ల్ కావాలని ఉన్నది. అందుకే ముగ్గురం కూడా పింక్ డ్రెస్ అయితే వేసుకున్నాము. ఆల్రెడీ ఫస్ట్ టైం బాయ్ ఉన్నాడు కాబట్టి ఈసారి గర్ల్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాము. సో కంప్లీట్ ఫ్యామిలీ ఫీల్ అవుతుందని. కానీ ఎవరు వచ్చినా హ్యాపీనే, కానీ గర్ల్ వస్తే ఇంకొద్దిగా ఎక్కువ హ్యాపీగా ఉంటాము. సో అలానే మాకు ఫైనలీ గర్ల్ వచ్చింది కాబట్టి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో కన్నయ్య కూడా ఒక చెల్లెనే ఉంటుంది. నాకు ఓన్ బ్రదర్ అయితే ఎవరు లేరు. సో ఆ వాల్యూ తెలుసు నాకు, అన్నలేని ఫీలింగ్ ఎలా ఉంటుందో అనేసి. అందుకే కన్నయ్యకి ఒక చెల్లి కావాలని ఆశపడ్డాను. ఫైనలీ ఇట్స్ ఎ గర్ల్. సో చాలా చాలా హ్యాపీ నాకు. సో ఇది మా జెండర్ రివీల్ పార్టీ. సో ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయితే జరిగింది. సింపుల్గా కానీ మాకైతే ఒక మెమొరబుల్గా ఉండిపోతుంది. సో రేపు బేబీ కూడా మేము చూపించుకోవడానికి అయితే చూడు నీకు జెండర్ రివీల్ ఇలా చేసామని చూపించుకోవడానికి కూడా ఒక వీడియో అయితే ఉంటుంది అనేసి ఇలా అయితే సింపుల్గా అయితే చేసుకున్నాము. మీ అందరు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బేబీకి అలానే నాకు ఉండాలని కోరుకుంటున్నాను. So see you in the next vlog. Until then, bye.